మంచిగా నిద్ర వచ్చింది అందరికీ. అయిపోయాయి పాటలు, మధ్యలో 2 మాటలు అయ్యాయి. ఇంక చల్లగా ఏమొచ్చిద్ది? ఒక 20 నిమిషాలు జాగ్రత్తగా దేవుడు మనతో ఏం మాటలైతే మాట్లాడాలని ఆశపడుతున్నారో జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. నిద్రకు చోటివ్వద్దు, నీ మనసులో సైతానికి చోటివ్వద్దు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ఆ మాటలు మనం గ్రహించలాగన దేవుని సహాయాన్ని కోరుకొని మనం ముందుకెళ్దామండి. ఈరోజు నా అంశము, దేవునికి వేరేయుండి మనమేమీయూ చేయలేం. ఏంటండి? దేవునికి వేరేయుండి మనమేమీ చేయలేం. రండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం అండి. 5వ వచనంలో మధ్య లాస్ట్ భాగం ఉంటుంది చూడండి. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవుడుగా మమ్మల్ని పోషించే నడిపించే నాయకుడుగా నీవు ఉండి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మాతో ఏ మాటలైతే నీవు మాట్లాడాలని ఆశపడుతున్నావో ఆ నీ మాటలు తేట తెల్లగా మాకు దయచేసి మా హృదయాలను మేము సిద్ధపరచుకున్న వారమై కృతజ్ఞతాభావంతో నీ బలలో చేయి వేసే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా గమనించాను, అందరం కలిసి చదువుకుందామండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. గత వారం ఒక 3 అంశాలు మీతో మాట్లాడాను, గుర్తుందా? ఏంటండి ఆ 3 అంశాలు? ప్రత్యేకింపబడిన జీవితం, ప్రతిష్ఠింపబడిన జీవితం, మూడవదిగా ఫలభరితమైన జీవితం. ఈ 3 అంశాలు మనం కలిగి ఉంటే క్రైస్తవ జీవిత యొక్క పరమార్థము మనం ఏం చేసినట్టు? నెరవేర్చినట్టు. మూడవదిగా నేను మీతో మాట్లాడాను ఫలభరితమైన జీవితం. ఫలించాలి అంటే మన జీవితం ఎలా ఉండాలని కొన్ని వాక్య లేఖనాలు మీతో చూపించి మాట్లాడాను. ఈరోజు దేవుడు అదే వాక్య భాగంగాని క్రొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. పిల్లల్ని సండే స్కూల్కి తీసుకెళ్ళిపోం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒక తీగ, ఒక కొమ్మ దేనికి అంటుకట్టబడి ఉండాలండి? దేనికి అంటుకట్టబడి ఉండాలి? తీగ కొమ్మకు అంటుకట్టబడి ఉండాలి. అది స్టెమ్కి అది ఏమై ఉండాలి? దానికి కనెక్షన్ ఉండాలి. వేరుకి దానికి ఏముండాలి? మధ్య కనెక్షన్ ఉండాలి. వేరుకి చెట్టు అంటుకట్టబడలేదు అనుకోండి, ఫలాలు వస్తాయా? వేరు లేదు, మొక్కను తీసి పక్కన పడేసాం, దాంట్లో నుంచి మనకు ఫలం ఇస్తుందా? అది ఇస్తుందా ఫలం మనకు? ఎందుకు ఇవ్వదు? అది దేంట్లో అంటుకట్టబడలేదు, వేరుకి అంటుకట్టబడలేదు. దానిలో ఏం జరగదండి? జీవ ప్రక్రియ జరగదు. జీవం లేని చోట ఏముండదు? ఫలం ఉండదు. మనలో ప్రాణం లేకపోతే మనం మాట్లాడగలుగుతామా? చూడగలుగుతామా? నడవగలుగుతాం? ఎక్కడ తీసుకెళ్తారు మనలో ప్రాణం లేకపోతే? తీసుకెళ్ళి సమాధి గుంటలో పడేస్తాం. మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దేవునిలో నీవు నిలిచి ఉండకపోతే, దేవునికి వేరే నీవు జీవిస్తే నీవు కూడా ఏం చేయబడతావో తెలుసా? నరికి పారవేయబడతావు. దేవునిలో నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. చాలామంది చాలా సాధించాలనుకుంటారు జీవితంలో. నేను ధనవంతుడిని అవ్వాలని, లేదా నేను మంచిగా పుష్టిగా ఉండాలని, నేను ఆరోగ్యంగా ఉండాలని, అందంగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవునికి వేరే ఇవన్నీ చేస్తే ఏంటంట? ఏమీ చేయలేమంట. మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసండి? మైకేల్ జాక్సన్ డ్యాన్సులు వేస్తా, ర్యాప్లు వేస్తూ ఉంటాడు.
ఆయన 150 సంవత్సరాలు నేను ఖచ్చితంగా జీవిస్తాను, ఆరోగ్యంగా ఉంటానని సవాలు విసిరాడు. అతని దగ్గర ఒక డాక్టర్స్ బృందాన్ని పెట్టుకున్నాడు. తన స్కిన్ మన ఈ చర్మం ఏమవుద్దండి, వయసు వయసు అయిపోయే కొద్ది ఏమవుద్ది, ముడతలు పడుతుంది. అట్లా ముడతలు పడకుండా ఉండడానికి చాలా ఆయన దగ్గర బృందం ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, అన్నీ పెట్టుకున్నాడు. తన ఇంటిలోకి చిన్న దోమ కానీ బల్లి కానీ ఈగ కానీ ఏమీ రావు. అంత పకడ్బందీగా తన జీవితాన్ని పెట్టుకొని ఖచ్చితంగా చెప్పాడు, నేను 150 సంవత్సరాలు బ్రతుకుతానని. ఒక చిన్న దోమ గుట్టి కనీసం 50 సంవత్సరాలు కూడా దాటక ముందే చనిపోయాడు. అనుకొని ఉంటాడు నేను చాలా సాధించాలని. ఏమయ్యాడు? ఏమి సాధించలేవు. నీవు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రావు, ఈ లోకం నుంచి పోయేటప్పుడు నీవేమీ తీసుకొని పోవు. కానీ దేవుడు నీలో పెట్టిన ఆత్మ అది తిరిగి దేవుని ఎదుకు చేరాలంటే నీవు ఎవరిలో నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నుండి వేరే, దేవుణ్ణి ప్రత్యేకింపబడిన వ్యక్తి ఆ వ్యక్తి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి ఆ వ్యక్తి, దేవుని చేత అనుగ్రహం పొందిన వ్యక్తి ఆ వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అయితే అతను దేవుని నుంచి వేరై ఏమీ చేయలేకపోయాడంట. రండి చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడగు జొర్యా పట్టణస్థుడైన మనోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దానిని దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టనని ఆమెతో అనగా, మనోహ అని ఒక దాను వంశస్థుడు ఒక వ్యక్తి మనోహ ఉన్నాడు. అయితే అతని భార్య గొడ్రాలుగా ఉందంట, ఆమెకి పిల్లలు లేరు. అయితే వారు దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిస్తున్నాడు, అమ్మ నీవు గొడ్రాలువే, నీకు పిల్లలు లేరు, అయితే నీకు ఒక కుమారుని ఇవ్వబోతా ఉన్నాను. ఆ కుమారుడు గర్భమున పుట్టినది మొదలుకొని నాకేం చేయబడినవాడు, నాజీరు చేయబడినవాడు, అంటే వ్రతము చేయబడినవాడు, దేవునికి ప్రతిష్టమైన బిడ్డ చేయబడినవాడు. అతని తల మీద ఏం పెట్టకూడదు, మంగళ కత్తి అంటే అతని ఎంట్రుకలను కత్తిరించడానికి వీల్లేదు. ఆ బలము, దేవుడిచ్చు బలమంతా సంసోనికి దేంట్లో ఉంటుందండి, వెంట్రుకల్లోనే ఉంటుంది. నీకు ఒక బిడ్డనిస్తానని చెప్పినప్పుడు ఆ స్త్రీ పరిగెత్తుకొని వెళ్ళి తన భర్తకు చెప్తుంది, ఇలాగ ఒక వ్యక్తి నాకు ప్రత్యక్షమయ్యాడు, ఇలా నాతో మాట్లాడాడని. ఆ తరువాత ఆ వ్యక్తి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఏం చేస్తాడు, నీకు నిజంగా అలా ప్రత్యక్షమై చెప్పాడు కదా, మనం మరలా ఒకసారి దేవుణ్ణి ప్రార్థిద్దాము, మరలా మనకి ఎవరైనా చెప్తారేమో అని ప్రార్థించినప్పుడు మరలా దేవదూత తనకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది. వారు అప్పుడు ఆ దేవదూతకి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటారు. ఏమి ఇవ్వాలనుకుంటారు? ఆతిథ్యం. ఎందుకు? నువ్వు మా పట్ల ఒక ప్రత్యక్షతను బయలుపరిచావు కదా, కాబట్టి మా ఆతిథ్యాన్ని పుచ్చుకొని వెళ్ళమన్నప్పుడు యెహోవా దూత ఎలాగంటది, మీ ఆతిథ్యం పుచ్చుకోవడానికి నేను రాలేదని చెప్పి వారికి ఒక అద్భుతం జరిగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని దినములైన తర్వాత వాక్కు ప్రత్యక్షమైన రీతిగానే మనోహకు కుమారుడు పుడతాడు. ఆ కుమారునికి సంసోను అను పేరు పెట్టబడుతుంది. విన్నారా సంసోను పేరు? సంసోనికి ఏమని పేరండి? బలాఢ్యుడైన సంసోను. ఎంత బలము కలిగిన సంసోన్ అంటే, అతన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి, అంటే శత్రువుల చేతిలో నుంచి ఆయన జనాంగాన్ని విడిపించడానికి దేవుడు సంసోన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న సంసోను పెరుగుతూ వచ్చాడండి. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 13వ అధ్యాయం 24వ వచనంలో, తరువాత స్త్రీ కుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదము, దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి ఎవరు? సంసోను. అయితే ఈ సంసోను తిమ్నాతుకు వాళ్ళు ప్రయాణమై వెళ్తూ తిమ్నాతులో ఒక స్త్రీని చూస్తాడంట. ఫిలిష్తీయులారైన దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఎవరిని రక్షించాలి?
ఇశ్రాయేలును రక్షించాలని దేవుడు సంసోను ఎన్నుకుంటే, సంసోను తిమ్నాతులో ఉన్న ఫిలిష్తీయులలో ఒక స్త్రీని చూసి ఆమెను ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలని తన తండ్రికి తల్లికి వచ్చి చెప్తారు. వాళ్ళు అంటారు, సున్నత లేని ఫిలిస్తీన్లే నీకు దొరికారా? మన జనాంగంలో ఎవరు లేరని ఒక అన్య జనాంగాన్ని, దేవునికి ఇష్టం లేని జనాంగాన్ని నీవెందుకు చూస్ చేసుకుంటున్నావు, ఎందుకు ఎంపిక చేసుకుంటున్నావు అన్నప్పుడు అతను ఒప్పుకోడు. నేను ఆమెను ఏం చేశాను, ఇష్టపడ్డాను కాబట్టి ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్తాడు. అలాగే ఆ తండ్రి ఏం చేస్తాడు, వెళ్ళి వారితో మాట్లాడతాడు. ఆ స్త్రీతో ఎవరైతే ఇష్టపడ్డాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి సంసోన్కి ఏమవుతుంది, వివాహం జరుగుతుంది. ఆ స్త్రీ తీసుకొని రాబడుతుంది సంసోన్ దగ్గరికి. సంసోన్ దగ్గర ఆ స్త్రీతో పాటు 30 మంది వస్తారంటండి. ఆమె స్నేహితులు లేదా సహాయంగా ఆమెకు తోడుగా ఉండటానికి 30 మంది తీసుకొని రాబడతారు. సంసోను ఈ తండ్రి ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా మాట్లాడడానికి, అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వారు ఒక ప్రాంతంలో ఉంటారండి. చూద్దామా వచ్చిన 14వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. తిమ్నానులో ఉన్న ద్రాక్ష తోటకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి వారు అక్కడ ఆగినప్పుడు సంసోన్ ఎదుటికి ఏమొచ్చిందంటండి, కొదమ సింహం వచ్చిందంట. ఏమొచ్చింది, క్రూరమైన సింహం. వస్తే మనం ఏం చేస్తాం, అవుట్, ఇంక అయిపోయింది ఇక్కడికి. కానీ సంసోన్ ఏం చేశాడంట చూడండి, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేక పిల్లను చీల్లునట్లు అతడు దాన్ని చీల్చెను. హల్లెలూయా. నీవు బలహీనుడివే, నీకు బలము లేదు, కానీ దేవుడు బలమిస్తే ఏం చేశాడు సంసోను, సింహం నోటిని ఎలా చీల్చాడండి, మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. నాకు అనిపిస్తుంది, ఒక చిన్న బల్లిని చూస్తేనే నేను ఎగిరి గంతే సరిచేస్తానే. సంసోను ఒక మేకపిల్ల దగ్గరికి వెళ్ళం మనం, అట్లాంటిది ఒక కొదమ సింహాన్ని చీల్చి చెండాడేశాడు. ఇది ఎవరిచ్చిన బలం, యెహోవా ఇచ్చిన బలం. యెహోవా ప్రేరేపింపగా, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా బలవంతుడు ఏం చేశాడు, దాన్ని చీల్చివేశాడంట. ఆ తరువాత ఆమెతో, ఆ ఫిలిస్తీయురాలైన ఆ స్త్రీతో వచ్చిన 30 మందికి సంసోను ఒక ప్రశ్న వేస్తాడు, ఒక పొడుపు కథ లాంటిది వేస్తాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, సంసోను ఆ సింహాన్ని చంపేశాక ఆ స్త్రీని తీసుకొని రావటానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మార్గం గుండా వెళ్తే సంసోనుకు ఆ కళేబరం చీల్చి చెండాడేశాడు కదా, చనిపోయాక ఏమవుతుంది, మాంసం శరీరం ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. ఆ కళేబరం మిగిలుంటే ఆ కళేబరానికి తేనెటీగలని చుట్టుకొని తేనె పట్టును కట్టుకొని ఉన్నాయంట. అయితే అది మలినమైనది, అది పరిశుద్ధమైనది కాదు, అది అసభ్యకరమైంది. కాకపోతే వెళ్ళి ఏం చేశాడు, ఆ తేనె తను తీసుకొని వెళ్ళి తన తల్లిదండ్రులకి ఇచ్చాడు. వారు పుచ్చుకున్న, వారికి తెలియదు ఏమని, ఇది పాడైపోయింది, పనికి మాలిందని తెలీదు, ఎక్కడో చెట్టు నుంచి ఎక్కడో తెచ్చాడులే అనుకొని వారు తీసుకున్నారు. సంసోన్ ఏం చేయబడినవాడండి, దేవునికి నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠింపబడినవారు ఇటువంటి పనులు చేయడానికి వీల్లేదు. కానీ సంసోన్ ఆ రీతిగా చేశాడు. ఆ పొటపు కథను విప్పడానికి వారికి చేతగాక 7 రోజులు టైం ఇచ్చాడండి. తర్వాత వెళ్ళి ఆ స్త్రీని అంటున్నారు, నీ వెళ్ళి నీ పెనిమిటిని అడుగు, ఆ పొటపు కథకు అర్థం ఏంటో అడుగు, అతను చెప్తాడు కదా నీకు, దాన్ని మాకు తీసుకొచ్చి చెప్పు అని. ఆమె వెళ్ళి అతన్ని బతిల్లాడుతుంది, లారల మాటలు ఏడ్చుకుంటూ బతిలాడుకుంటూ అడిగితే, నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు కదా, నీకు ఎలా నేను చెప్తాను అని చెప్పి అడిగి ఏదో చెప్పి ఆమెను మభ్యపరుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పొడుపు కథను చెప్పరు. ఆ 30 మందిని చంపేస్తాడండి, హతం చేసేస్తాడు. అక్కడ ఉంటుంది చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు ఎష్కేలోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావంను చెప్పిన వారికి బట్టలనిచ్చెను. ఎవరండి వీళ్ళు, ఫిలిస్తీయులు. ఏం చేశాడు, ఈ ఫిలిస్తీయులు 30 మందిని చంపేశాడు. కోపంతో తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేసాడు. ఎవరు, సంసోను. వచ్చేసిన సంసోను ఇంక తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు కదా, ఆ స్త్రీని అలా వదిలిపెట్టడం అది మంచిది కాదు కదా అని చెప్పి ఒక సంసోనికి స్నేహితునిగా ఎంచబడిన ఒక వ్యక్తికే ఆమెనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. కొన్ని దినములు అయిన తర్వాత సంసోను మళ్ళీ తన భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు
ఆ భార్య యొక్క తండ్రి అతని లోపలికి అనుమతించడు. ఆమెకు ఆల్రెడీ వివాహం అయిపోయింది వేరే వారితో, నువ్వు రాలేదని వివాహం చేసేసాము, ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని. తను కోపగ్రస్తుడై నక్కలు ఉంటాయి కదండి, నక్కలను తీసుకొని, నక్కలకి ఏమంటారు వాటి చెవుల, వాటిని కట్టి, రెండు తోకలను కట్టి ఆ తోకల మధ్యలో వాటిని దివిటీలను పెట్టేసి వాళ్ళ పొలాల మీదకి వదిలేశారు. పొలాలన్నీ ఏమయ్యాయి? వారిని అందరిని ఏం చేస్తాడు? ఎంత బలవంతుడో కదా సంసోను. ఎంత దేవుని అంత బలం ఉంటే అంతమందినండి తుంటి ఎముకతో వారిని విరిచి, వారిని ఈ తొడలను ఈ కాళ్ళు పట్టుకొని వించి ఆ తుంటి ఎముకలతో వాళ్ళని ఏం చేశాడు? చంపేశాడంట. అంతటి బలవంతుడైన సంసోను, అంతటి శూరుడు వీరుడైన సంసోను అక్కడికి అయిపోయింది. మరలా ఎక్కడికి వస్తాడండి అతను? 16. నాకు టైం లేదు, నేను గబగబా పరిగెత్తాల్సి వస్తుంది. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతని చూచి ఆమె యొద్ద చేరాను. ఒక వ్యభిచారి వద్ద చేరాడు సంసోను. గాజా అనే ప్రాంతంలో మనకు యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు గాజా అనే ప్రాంతంలో ఒక వేశ్య వద్ద చేరినప్పుడు అక్కడున్న వారందరూ సంసోను చంపాలని పన్నాగం పన్నుతారు. తను ఆ రాత్రి పడుకున్నట్టే పడుకొని రాత్రిలో ఏం చేస్తాడు? లేచి బయలుదేరిపోయిన తను సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహిస్తాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అయ్యగారికి ద ఎండ్. ఎవరిని మోహించాడు? దెలీలా అని ఒక స్త్రీని మోహించాడు. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. వారి యొక్క అందాన్ని చూసి సున్నతి లేని ఫిలిస్తీయులను మోహించాడు సంసోను. బలవంతుడు, బలం కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న సర్దార్లు, ఫిలిస్తీయులందరూ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, నీ పెనిమిటి యొక్క బలం ఎక్కడుందో నీవు కనుక్కో, మేము అతన్ని ఏం చేస్తాము, చంపాలని అనుకుంటున్నాము, నీవు కనుక్కో, నీకు మేము ఇంత డబ్బులు 100 దేనారములను మీకు ఇస్తామని చెప్పి ఆమెతో చెప్తారు. ఆమె అప్పటి నుంచి మొదలు పెడుతుంది సంసోన్ను లాలన చేసి, పాలన చేసి, ముద్దు చేసి, అతని దగ్గర నుంచి ఎలాగైనా తన బలం ఎక్కడుందో ఆ విషయాన్ని బయటకు తీసుకొని రావాలని అతన్ని మభ్యపెడుతూ తను సంసోను కూడా ఆయా విషయాలు చెప్తా వస్తాడు. కానీ ఈ విధంగా చేస్తే నా బలం పోతుందేమో, ఈ విధంగా చేస్తే నా బలం పోతుందేమో అని చెప్తా వస్తాడు. కానీ అవేం చేసినా అతని బలం పోదు. ఆ వంటంది, నీవు నన్ను ప్రేమించట్లేదు, నీవు నన్ను ద్వేషిస్తున్నావు, అందుకేనేమో నీ బలం నాకు ఎక్కడుందో నీవు చెప్పట్లేదని చెప్పి లాలన చేసి 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 విసిగి. ఆడవాళ్ళు ఒక వస్తువు కావాలంటే మొగ్గుడిని ఎలీతిగా పేచీ పెడతారండి. కావాలి 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 సేమ్ దెలీలా కూడా పేచీ పెట్టి లాస్ట్కి సంసోను ఆమె బలమును చెప్పేశాడు ఎక్కడుందో. ఆ మాట ఉంటుంది చూడండి 16వ అధ్యాయం 17వ వచనంలో. అప్పుడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినదులు మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునేమో అని చెప్పేశాడు. ఎక్కడుంది తన బలం? తన వెంట్రుకల్లో ఉంది. ఆమె వెంట్రుకలు కత్తిరించే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మంగళ వ్యక్తిని ఏం చేపించేస్తుంది? తన బలమంతా పోతుంది. శత్రువుల చేతికి అప్పగించబడతాడు. వారు ఏం చేస్తారు? అతని కళ్ళును పీకేస్తారు. విపరీతంగా అతన్ని హింసించి, తనకేం లేదండి, బలం లేదు. అంతమందిని చంపిన వ్యక్తి ఆ బంధించిన వాళ్ళని చంపలేడా? బలం పోయింది. అతనికి ఉన్న ప్రత్యేకత పోయింది. దేవుని ఆత్మ అతనిలో నుండి వెడలిపోయింది. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి దేవునికి వేరయ్యుండి లోకాన్ని నాశించాడో సంసోను ఎక్కడికి వచ్చాడండి? బలహీనుడైపోయాడు. శత్రువుల చేతికి చిక్కబడ్డాడు. ఏ శత్రువులనైతే హతము చేయడానికి దేవుడు సంసోను నిలబెట్టుకున్నాడో ఆ శత్రువుల చేతిలో ఈరోజు సంసోను బందీగా ఉన్నాడు. అప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు సంసోను. 16వ వచనం 16వ అధ్యాయం 28వ వచనంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మరపెట్టి, ప్రభువా యెహోవా, ఇంకొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, అయిపోయింది ఇప్పటిదాకా నీవు నన్ను ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నావో ఆ ఏర్పాటుకు తగిన జీవితాన్ని నేను జీవించలేదు, ఈ ఒక్క ఆఖరి ఛాన్స్ నాకు దయచేయని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభముల్లో ఒకదాని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిస్తీయులను
నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ఆ దేవాలయం యొక్క 2 మెయిన్ పిల్లర్స్, ఆ మెయిన్ పిల్లర్స్ని ఈ చేత్తో ఒకటి ఆ చేత్తో ఒకటి పట్టుకొని గట్టిగా బలవంతా తెచ్చుకొని ఆ స్తంభాలను లాగడం, ఆ దేవాలయం ఆ రీతిగానే కూలి దాని లోపల ఉన్న జనులందరూ చనిపోయారు. ఫిలిస్తీన్లందరూ చనిపోయారు. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? తను బ్రతికి ఉన్న కాలంలో ఎంతమందిని చంపాడో అంతకంటే ఈ జనుల లెక్క ఎక్కువ. దేవుని కొరకు నిజంగా దేవునిలోనే నిలిచి ఉండి యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుడు తనను ఆశీర్వదించాడు, దేవుడు తనకు బలమిచ్చాడు, దేవుడు తనను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విధంగా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడి ఉంటే ఇంకా గొప్ప కార్యాలు సంసోన్ చేసేవాడేమో. దేవుని నుంచి ఎప్పుడైతే వేరై వేశ్యల యొద్దకు చేరడం మొదలుపెట్టాడు, ఏ జనులనైతే దేవుడు ఇష్టపడట్లేదో ఆ జనుల యొద్దకే వెళ్ళి వారిని ఏం చేశాడండి? మోహించాడు. అది ఎంత పాపమో! దేవునికి ఇష్టం లేని కార్యం చేసి దేవునికి వేరయ్యుండి నీవేమీ చేయలేవు. సంసోను కూడా దేవునికి వేరయ్యుండి ఏమీ చేయలేకపోయాడు. మనం కూడా మన బలమును చూచుకొని గర్విస్తున్నామేమో. నాకున్న బలము అమ్మో ఇంకెవరికి అంత బలం లేదని నీ బలమును చూసి గర్విస్తున్నామేమో. జాగ్రత్త, దేవునికి వేరయ్యుండి నీవేమీ చేయలేవు. దాన్ని మరొక అంశం చూసి ముగించుకుందాము. లూకాసు వార్త 16వ అధ్యాయం. నేను చదివించాను కానీ అందులో ఉన్న మాటలు మీకు చెప్తానండి. 16వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాల్లో మనకుంటుంది. ఒక ధనవంతుడున్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడున్నాడు, లాజరు ఉన్నాడు. 2 వ్యక్తులు. ధనవంతుడు బాగా సుఖిస్తూ జీవిస్తూ ఉన్నాడు. అయితే లాజరు ఎక్కడున్నాడండి? వాకిటి దగ్గర. ఆ ధనవంతుడు తిని పారేసినవి ఏమన్నా ఉంటే తిన్నాంలే అని అనుకొని ఆశపడుతూ ఉన్న దరిద్రుడైన లాజరు ఉన్నాడు. అయితే వీరిద్దరికి ఏం వచ్చింది? మరణం వచ్చింది. ఒక దినం మరణం వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి ఈ దరిద్రుడైన లాజరును అబ్రహాము రొమ్మున ఉంచడానికి తీసుకెళ్లారంట. ఈ దరిద్రుడు ఎక్కడ వేయబడ్డాడు? పాతాళములో వేయబడ్డాడు. లాజరు బ్రతికి ఉన్నప్పుడు, ధనవంతుడు బ్రతికి ఉన్నప్పుడు లాజరు దేవుని సువార్తను విని దేవుణ్ణి అంగీకరించి ఉంటాడేమో. అయితే ఈ ధనవంతుడు తనకున్న ధనమును బట్టి అతిశయించి ఎక్కడికి వెళ్ళాడు? లాజరుకు కనీసం తిండి పెట్టుండడో? ఖచ్చితంగా పెట్టుండడు. అతను తిని పరేసిన వాటి కొరకు కురుపులతో ఆ కురుపులు గీరుకుంటూ తన కురుపులను కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే అటువంటి పరిస్థితిలో ఉన్న లాజరు దేవుణ్ణి నమ్మాడు, దేవునిలో నిలిచి ఉన్నాడు. అతని పరిస్థితి బాలేకపోవచ్చు. అరే నా పరిస్థితి ఇలా ఉందే, నేను దేవునికి ఎందుకు నమ్మాలి అని అనుకోలే. ఏ పరిస్థితిలో అయినా నా దేవుని నేను విడిచిపెట్టనన్న విశ్వాసం దరిద్రుడైన లాజరుకు ఉంది. ధనవంతుడికి ఏముంది? ధనగర్వం, ధన వ్యామోహం. ధనవంతులకు ఉన్న డబ్బు చాలదండి, ఇంకెంత సంపాదించాలి. ఆ రీతిగా ఉన్న ధనవంతుడు నరకంలోనికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. అబ్రహామా, ఏమవుతుంది? నాకు దప్పికేస్తుంది. లాజర్ను పంపించి తన కొనవేరుతో అయినా నాకు నీళ్ళిప్పించు, లేదా లాజర్ను భూమి మీదకి పంపించు. నా అన్నదమ్ములు ఉన్నారు, వారు కూడా అలాగే నాశనం అయిపోతారేమో, ఆ రీతిగా ఉండటానికి వీల్లేదని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? సమయం ఉండగానే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకొని రక్షణలో నిలిచి ఉన్న వారంగా మనం ఉండాలి. దేవునిలో నిలిచి ఉన్న వారంగా మనం ఉండాలి. ధనవంతుడు దేవుడిలో నిలిచి ఉండలా, దేవునికి వేరై ధనాన్ని ఆశ్రయించాడు, నాశనం అయిపోయాడు. సంసోను ప్రతిష్ఠింపబడిన వాడే కానీ దేవుణ్ణి ఆశ్రయించలా, తన బలమును ఆశ్రయించాడు. ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. పాపానికి, ధనానికి నీ బలాన్ని చూసి విర్రవీగద్దు. ఏముందిలే, నాకేమిలే ఈ లోకంలో అని విర్రవీగద్దు. అన్నీ ఉన్నా యేసు లేకుంటే సున్నా. దాసరాలు అంజలి సిస్టర్ చేనిగుంటలో మీటింగ్ జరిగినప్పుడు అంజలి సిస్టర్ వచ్చి అడుగుతా అన్నారు, యేసు కావాలా కాసు కావాలా అని. యేసు కావాలా?
నీవు కాసు కావాలనుకుని డబ్బు వైపు వెళ్తే యేసు నీకు దొరకడు. అయితే దేవునిలో ఉండు, లేదా లోకంలో ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఉమ్మి వేస్తాడంట. అయితే నిలిచి ఉన్న వారికి, దేవునిలో నిలిచి ఉన్న వారికి కలిగే ఆశీర్వాదాలు ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో చక్కగా దేవుడు రాసి ఉంటాడండి. 15వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. జ్ఞాపకం ఉంచుకోండి, దేవునిలో నిలిచి ఉండకపోతే ఏం చేయబడతామంట? నరికి పారవేయబడతాం. మీకు ఒక మంచి తోట ఉంది, ఆ తోటలో మీరు ఒక మంచి చెట్టు వేశారు, ఆ చెట్టు ఎప్పటికీ ఫలించట్లే, ఎన్నటికీ ఫలించట్లా. మీరు పాదు చేశారు, నీళ్లు పోసారు, మంచి ఎరువులు అన్ని దానికి పెట్టారు, అయినా కూడా అదేం చేయట్లేదు, ఫలాలను ఇవ్వట్లే. ఏం చేస్తారు మీరు? నరికి ఏం చేస్తారు? కాల్చేసేస్తాం. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు, నీవు ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. దేవునిలో ఫలించడి తీగగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంట. 7వ వచనం, నా యందు మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా జీవితంలో కార్యాలు జరగట్లేదండి, నేను ఆశించింది నా జీవితంలో నాకు దొరకట్లేదని నేను బాధపడుతున్నావేమో. నీవు ఆశించింది నీకు దొరకాలంటే నువ్వేం చేయాలంట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. దేవుడు మనలో ఉండాలి, మనం ఆయనతో అంటుకట్టబడి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగున ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి. దేవుని ఆజ్ఞలు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మ దేవుణ్ణి ఏం చేయాలా? ప్రేమించాలా, ఆరాధించాలా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన్ని మనం ప్రేమించేవారం అవుతాం. ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన మనకు ప్రేమ ఉన్నట్టు కాదు. ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఐ లవ్ యూ అంటే ప్రేమ ఉన్నట్టా? నా తండ్రి ఇష్టానుసారంగా నేను జీవించి అప్పుడు వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ నారా అంటే దానికి ఏముంటుంది? ఒక అర్థం ఉంటుంది. మన నుంచి కూడా దేవుడు అదే ఆశపడుతున్నాడు. నా బిడ్డ ఏ రీతిగా జీవించాలా? నన్ను మహిమపరిచేదిగా, తండ్రిని మహిమపరిచేదిగా నా బిడ్డ జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుటయేనా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమింపగలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందిరు. హల్లెలూయా. దేవునికి స్నేహితులై ఉండడం అంటే అది ఎంత గొప్ప విషయం. మనం ఎప్పుడు దేవునికి స్నేహితులం అవుతామో తెలుసా? దావీదుని దేవుడు ఏమంటారు? నా హృదయాను సారుడు, నా స్నేహితుడు అని దావీదుని అంటాడు. దావీదు కూడా బలహీనుడే, దావీదు కూడా పాపం చేసిన వాడే, కానీ అతను ఎక్కడైతే పాపం చేశాడో అక్కడే దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని వార్న్ చేసినప్పుడు మనం ఎక్కడ రావాలి? తిరిగి దేవుని యొద్దకు రావాలి. పర్లేదులే, నేను ఏ రీతిగానే ఉంటానులే, దేవుడు లేకపోయినా నేను బాగానే ఉంటానులే అని అనుకోవద్దు. జాగ్రత్త. ధనవంతుని చూసి లోకం అనుకోని ఉంటుంది, లాజరు అనుకోని ఉంటాడు ఏమని? నేనేం చేస్తున్నాను? నేను దేవునిలో ఉన్నాను, అయినా నేను ఆశీర్వదింపబడలా. ధనవంతుడు ఎలాగున్నాడు? లోకంలో ఉన్నాడు ధనవంతుడు, కానీ ధనవంతుడు ఎందుకు ఇంతగా ఆశీర్వదింపబడ్డాడు అని అనుకోలా. దేవుడు నిజమైన దేవుడు, నేను ఆయన కొరకు జీవిస్తే ఖచ్చితంగా నా కొరకు దాగి ఉన్న ప్రతిఫలం ఉంది అని ఏం చేశాడు? విశ్వసించాడు. అందుకే యోసేపుని గురించి ఉంటుంది ఆదికాండంలో. యోసేపు ఫలించడి కొమ్మ, ఆశీర్వదింపబడిన కుమారుడు యోసేపు. తన అన్నదమ్ముల అందరికంటే బహు గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు యోసేపు. ఎందుకో తెలుసా? అతడు ఎక్కడ నిలిచి ఉన్నాడు? దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి వేరై ఉండి మనం ఏమి చేయలేమమ్మా. దేవునిలో నిలిచి ఉన్న వారు మాత్రమే ప్రభువు బలలో చేయవేయటానికి అర్హులు. అట్టి సిద్ధపాటు కలిగిన వారమై దేవుని బలలో చేయవేద్దాం. మోకాళ్ళు లొంగుదామా? అవును ప్రవ్వా, నీకు వేరై ఉండి మేమేమీ చేయలేం ప్రవ్వా, నీలో నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయండి దేవుని వేడుకుంటారా? ఎవరు మౌనంగా ఉండొద్దండి. అవును ప్రవ్వా, సంసోను నీకు వేరై ఉండి